హాయ్ వెల్కమ్ టు రాజా మూవీ బైట్స్. మనం మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నెగిటివ్ రోల్లో యాక్ట్ చేసిన ఒక మంచి సీరియల్ కిల్లింగ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ కలం కావల్ సోనీ లైవ్లో అయితే స్ట్రీమ్ అవడం జరుగుతుంది. పర్సనల్గా నేను ఈ సీరియల్ కిల్లింగ్ మూవీస్కి కానీ లేదంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్కి కానీ వీరాభిమాని. ఎస్పెషల్లీ మలయాళం నుంచి ఇలాంటి మూవీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఇలాంటి మూవీస్ వస్తాయా ఈ ఇండస్ట్రీ నుంచి అయితే నేనైతే పర్సనల్గా ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి ఒక మూవీయే ఈ కలం కావల్. ఇక ఈ మూవీ రివ్యూకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజా మూవీ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. నేనైతే కొత్తగా వచ్చిన మూవీస్ అన్నిటికీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కొత్త మూవీసే కాకుండా ఆల్రెడీ ఉన్న మూవీస్, చాలా మంచి మూవీస్, నేను చూసిన మూవీస్, హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఏ మూవీస్ అయినా కానీ నేను చూసి మీకు రివ్యూ ఇవ్వడానికి మూవీ సజెషన్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇక ఈ కలం కావల్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇది ఒక నిజ జీవితంలో జరిగిన సైనైడ్ మోన్ సీరియల్ సంఘటన ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ మూవీలో మెయిన్గా మనం మాట్లాడుకుంటే పెళ్లి అనే ఆశ చూపించి ప్రేమ పేరుతో నమ్మకం నూరి చివరికి సైనైడ్తో జీవితాన్ని ముగించేసేయడం, మాటే మోసం మనసే మాయం చివరికి మరణం అన్నట్టుగా ఈ స్టోరీ అయితే నడుస్తుంది. ఈ మూవీలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారి గురించి. ఆయన అయితే ఒక ఫుల్ లెంత్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఒక కరుడు గట్టిన సీరియల్ కిల్లర్ పాత్ర, ఇండియాలో ఏ సీనియర్ నటుడు, ఫామ్లో ఉన్న ఏ సీనియర్ నటుడు ఇలాంటి ఒక పాత్రను అయితే ఒప్పుకోరు. అంత దారుణంగా ఉంది పాత్ర. సినిమా చూస్తున్నంతసేపు ఆయన క్యారెక్టర్ ఎక్కడన్నా పాజిటివ్ అవుతుందేమో అని అనిపించింది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర కూడా ఉంటుంది. ఆయన విలనేమో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎక్కడన్నా విలన్ అవుతాడేమో అనిపిస్తూ ఉంటుంది, ఈయన హీరో అవుతాడేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా లేదు. ఆయన ఒక కరుడు గట్టిన సీరియల్ కిల్లర్ పాత్రలు అయితే ఈ మూవీలో నటించడం జరిగింది. అద్భుతంగా నటించారని చెప్పాలి. ఈ సినిమాలో ఆద్యంతం ఆయన చూస్తున్నంతసేపు ఆ చూపుల్లో చల్లదనం, ఆ మాటల్లో మాయ, ఆ ఆలోచనలో మరణం. మెగాస్టార్ అంటే మాస్ కాదు, మైండ్ గేమ్ అని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో జైలర్ విలన్ ఫేమ్ వినాయకుని ఉన్నాడు కదా, ఆయన అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. ఆయన గన్ను ఆయుధంగా కాదు, గమనమే ఆయుధంగా పనిచేస్తారు ఈ సినిమాలో. అంత అద్భుతంగా నటించారు. క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు అయితే అద్భుతంగా నటించారు. మమ్ముట్టి గారు కానీ వినాయకన్ గారు కానీ అద్భుతంగా నటించారనే చెప్పాలి. స్టోరీ ఇక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే కొంచెం స్లోగా నడుస్తూ ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది, ఫ్లాట్గా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ స్లో బర్నర్ లాగా బరువు మాత్రం పెరుగుతూ ఉంటుంది వెళ్ళే కొద్దీ. స్టోరీలో థ్రిల్స్ తక్కువైనా కానీ టెన్షన్ మాత్రం ఏమాత్రం తగ్గదు. పరుగులు లేకపోయినా కానీ పట్టు మాత్రం ఎక్కడా వదలదు. ఓవరాల్గా ఇది ఒక సూపర్ గుడ్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ అండ్ సీరియల్ కిల్లింగ్ మూవీ. మలయాళం నుంచి వచ్చే ఇలాంటి మూవీస్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే నచ్చుతుందనే చెప్పాలి. అద్భుతంగా ఉంది మూవీ. గో హెడ్ అండ్ వాచ్.